మన హిందూ పురాణంలో రామాయణ గాథను వాల్మీకి మహర్షి గారు చాలా చక్కగా రచించారు. అందులో మొదటి భాగమైన శ్రీరాముని జననం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. ప్రాచీన కాలంలో అయోధ్య అనే అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు దశరథుడు. ఆయన న్యాయపరుడు, ధర్మపరుడు, ప్రజలచే ఎంతో ప్రేమించబడిన వాడు. దశరథునికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. కానీ పిల్లలు లేరు. రాజ్యానికి వారసుడు లేకపోవడంతో ఆయన ఎంతో విచారించాడు. ఒకరోజు వశిష్ఠ మహర్షి రాజును పరామర్శించి పుత్రకామేష్టి యాగం చేయమని ఆయన సలహా ఇచ్చాడు. దశరథుడు ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో యాగం నిర్వహించాడు. యాగం పూర్తయ్యాక అగ్నిదేవుడు ప్రత్యక్షమై పాయసం ఇచ్చాడు. దశరథుడు ఆ పాయసం కౌసల్య, కైకేయి, సుమిత్రకు ఇచ్చాడు. కొంతకాలానికి 3 రాణులు 4 కుమారులను ప్రసవించారు. కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు మరియు శత్రుఘ్నుడు. 4 రాజకుమారులు కలిసి ఆడుకుంటూ పెరుగుతారు. రాముడు అందరిలో శాంత స్వభావుడు, ధర్మపరుడు. లక్ష్మణుడు రామునిపై అచంచల భక్తి కలవాడు. ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు రాజదర్బారికి వచ్చి యజ్ఞరక్షణ కోసం రామలక్ష్మణులను తనతో పంపమని అడిగాడు. వశిష్ఠుడి సలహాతో దశరథుడు అనుమతించాడు. రాముడు, లక్ష్మణుడు గురువు విశ్వామిత్రునితో అడవిలోకి బయలుదేరారు. ఇది రామాయణంలో మొదటి భాగం. రెండవ భాగం ఏమై ఉంటుందని కామెంట్ చేయండి. ఇంకా రెండవ భాగం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి